నమస్తే. సప్రమాణ జ్యోతిష్సారము ప్రథమ తరంగము. ఈ రోజు వీడియోలో స్వక్షేత్రాలు, ఇక అదే విధంగా ఉచ్చ స్థానాలు, నిత్య స్థానాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఫలితం చెప్పేటప్పుడు ఈ ఉచ్చ స్థానాలను, నిత్య స్థానాలను ఏ విధంగా గమనించాలి, ఇక అదే విధంగా ఆ క్షేత్రాలను బట్టి మనం ఫలితాలు ఏ విధంగా చెప్పాలి అన్న అంశం గురించి ఈ రోజు మనం చాలా సులభంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోబోతున్నాం. స్వక్షేత్రాలు మనం రాసుల గురించి చెప్పేటప్పుడు తెలుసుకుందాం. ఖగోళాన్ని 360 డిగ్రీలుగా తీసుకోవడం జరుగుతుంది. ఈ 360 డిగ్రీలను మనం 12 భాగాలుగా చేయడం జరుగుతుంది. ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రాశి అని పిలవడం జరుగుతుంది. ఓకేనండి. చూడండి, స్వక్షేత్రాలు అంటే ఒక్కొక్క రాశికి లేదా లగ్నానికి అధిపతులు ఉంటారు. జ్యోతిష్య పరిభాషలో దీన్ని సొంత ఇల్లు, ఓన్ హౌసెస్, స్వక్షేత్రాలు, గృహాలు అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, స్వక్షేత్రము అంటే ఆ గ్రహము యొక్క కారకత్వాలను ఇచ్చే ప్రదేశము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనం ఫలితాలు చెప్పడానికి చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం ఈ 12 రాశులకు ఆధిపత్య గ్రహాలను ఇక్కడ మనం చూడవచ్చు. మనకు రాహుకేతువులకు స్వక్షేత్రాలు ఉండవు కాబట్టి వారికి ఆధిపత్యం కూడా ఉండదు. అసలు ఈ స్వక్షేత్రాలు అన్న కాన్సెప్ట్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, ముఖ్యంగా 2 ఉపయోగాలు ఉన్నాయి. అందులో మొదటిది శుభగ్రహాలు లేదా పాపగ్రహాల నిరూపణకు ఇది ఉపయోగపడుతుంది. అంటే అందరికీ తెలిసినట్లుగానే స్థిర శుభగ్రహాలు ఎవరు? కోణాధిపతులు, లగ్న, పంచమ, నవమ స్థానాధిపతులు, అంటే 1, 5, 9 అధిపతులు. ఇప్పుడు ఏ లగ్నానికి ఎవరు కోణాధిపతులు అనేది మనకెలా తెలుస్తుంది? అసలు ఏ లగ్నానికి ఎవరు అధిపతో తెలిస్తే ఇది చాలా సులభంగా తెలుస్తుంది. కాబట్టి అది తెలుసుకోవడానికి ఈ స్వక్షేత్రాలు అన్న కాన్సెప్ట్ బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మేష లగ్నము, లగ్నాధిపతి అంటే మేష లగ్నం, లగ్నాధిపతి కుజుడు, పంచమం అక్కడ నుండి 5 లెక్క పెడితే సింహం అవుతుంది కాబట్టి పంచమాధిపతి సూర్యుడు, అక్కడ నుండి 9 లెక్క పెడితే ధనస్సు వస్తుంది కాబట్టి నవమాధిపతి గురువు. అదే విధంగా మనకు ఈ వృషభ లగ్నము, ఇదే చూడండి, లగ్నాధిపతి శుక్రుడు, అక్కడ నుండి 5 లెక్క పెడితే కన్య వస్తుంది, పంచమాధిపతి బుధుడు, అక్కడ నుండి 9 లెక్క పెడితే శని మకరము, నవమాధిపతి శని. ఓకే అండి. ఇట్లా ఏ లగ్నానికి ఎవరు శుభగ్రహాలు అవుతున్నారు, ఏ లగ్నానికి ఎవరు పాపగ్రహాలు అవుతున్నారు తెలుసుకోవడానికి ముఖ్యంగా మనకు ఈ స్వక్షేత్రాలు అన్న కాన్సెప్ట్ వచ్చి ఉండాలి. ఇక రెండవది ఫలితాలు చెప్పేటప్పుడు, ఈ ఫలితాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా ఎక్కువ మంది ఏమడుగుతుంటారు, మాకు గురువు 9వ ఇంట్లో ఉన్నారు ఎలా ఉంటుంది, ఓకే, లేదంటే శని 10వ ఇంట్లో ఉన్నారు ఎలా ఉంటుంది, ఓకే, ఈ విధంగా అడుగుతుంటారు, ఈ విధంగా చూస్తుంటారు. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది, ఒక గ్రహం ఎక్కడ ఉంది, అది ఏ గృహంలో ఉంది అన్నది కూడా మనం చాలా ముఖ్యంగా గమనించాల్సి ఉంటుంది. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మేష లగ్నము, ఈ మేష లగ్నానికి నవమాధిపతి అయినటువంటి గురువు నవమంలో ఉంటే, గురువు ఇంట్లో గురువే ఉన్నాడు కాబట్టి ఎక్కువగా అక్కడ గురు గ్రహ కారకత్వాలే వారి జీవితంలో కనిపిస్తాయి. ఓకే అండి. అదేవిధంగా ఈ కర్కాటక లగ్నానికి తీసుకున్న నవమాధిపతి గురువు కాబట్టి ఓకే అండి. ఈ 2 లగ్నానికి నవమాధిపతి గురువు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గురువు తీసుకుంటున్నాం కాబట్టి ఓకేనండి. ఇంకా వేరే ఏ లగ్నానికి గురువు 9వ ఇంట్లో ఉన్నా గురువు ఇంట్లో ఉన్నాడు, ఓకే అండి, వేరే ఇళ్లలోనే ఉంటాడు. ఓకే అండి. అప్పుడు ఆ గృహ కారకత్వాలు, ఆ గురువు ఏ అధిపతి, ఆ ఆధిపత్య కారకత్వాలు, తర్వాత గురు గ్రహ కారకత్వాలు, ఇవి కలిపి చెప్పాల్సి ఉంటుంది. అప్పుడే మనం చాలా ఖచ్చితమైన ఫలితాలు మనం చెప్పగలం. కాబట్టి ముఖ్యంగా మనం ఈ గ్రహము, గృహము అన్న కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఈ స్వక్షేత్రాలు అన్నది నేర్చుకోవాలి. ఇక ఇవి సులభంగా గుర్తుండడానికి చూడండి, మేషము, వృశ్చికము పై 2, ఈ రెండింటికి కుజుడు అధిపతి, వృషభము, తుల చూడండి, ఈ రెండింటికి శుక్రుడు అధిపతి, ఇటు చివర మిథునము, ఇటు చివర కన్య, ఈ రెండింటికి బుధుడు అధిపతి. ఓకే అండి. ఇప్పుడు ఈ చివర మీనము, ఈ చివర ధనస్సు, ఈ రెండింటికి గురువు అధిపతి. ఇక చూడండి, ఈ పక్క పక్కనే మకర, కుంభాలు, ఈ రెండింటికి శని అధిపతి. ఇక్కడ మనకు 5 గ్రహాలకు 2 స్వక్షేత్రాలు కలిపి మనకు 10 ఇల్లు వచ్చాయి. ఇక చూడండి, చంద్రుడు కటకము లేదా కర్కాటకము 1, సూర్యుడు సింహము 1, ఓకే, కలిపి 12 ఇల్లు
వచ్చేసాయి. ఓకే అండి, ఇక్కడ చూడండి మనకు ఉన్నటువంటి ఈ 9 గ్రహాలలో 2 ఛాయాగ్రహాలకు స్వక్షేత్రాలు ఉండవు. మిగిలిన 7 గ్రహాలలో 5 గ్రహాలకు 2 ఇళ్ళు ఉంటాయి. సూర్య చంద్రులకు మాత్రం వీరిద్దరు మాత్రం ఏక గృహస్థులు. ఓకే అండి, ఈ విధంగా సింపుల్ గా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ఉచ్చ స్థానము, అదేవిధంగా నీచ స్థానము. ఇక్కడ మనం చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సృష్టి మొదలైనప్పటి నుండి గ్రహాలు ఒక క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా తిరుగుతూనే ఉన్నాయి. ఓకే అండి, సో ఇది గుర్తు మనకి ఎంత బాగుంటే మనం వక్రించిన గ్రహాల ఫలితాలు ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది. ఓకే అండి, ఇక్కడ చూడండి ఈ రాశి చక్రంలో గ్రహాలు తిరుగుతూనే ఉంటాయి. ఓకే అండి, ఈ గ్రహాలు తిరుగుతూ సర్టెన్ పాయింట్కి వచ్చినప్పుడు భూమిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి, ఇంకొక పాయింట్కి వచ్చినప్పుడు భూమిని తక్కువగా ప్రభావితం చేస్తాయి. ఓకే అండి, ఈ భూమిని ఎక్కువగా ప్రభావితం చేసే స్థానాన్ని ఉచ్చ స్థానం అని, భూమిని తక్కువగా ప్రభావితం చేసే స్థానాన్ని నీచ స్థానం. ఓకే అండి, గ్రహాలకు ఈ రాసులు బలీయములు. ఓకే అండి, అంటే బలం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ స్థానములందు గ్రహములు ఉన్నప్పుడు వీరి కిరణములు భూమిపై ఎక్కువగా ప్రసారమగును, సుఖ దుఃఖములు ఎక్కువగా కల్పించును. చూడండి ఇక్కడ సుఖం గురించి మాట్లాడలేదు, దుఃఖం గురించి మాట్లాడలేదు. సుఖ దుఃఖములు అంటే ఒక గ్రహం ఉచ్చ స్థానంలో శుభగ్రహం ఉంటే ఎక్కువగా శుభ ఫలితాలు ఇస్తుంది. అదే ఉచ్చ స్థానంలో పాపగ్రహం ఉంటే ఎక్కువగా అశుభ ఫలితాలు ఇస్తుంది. కాబట్టి గురువు గారు ఇక్కడ సుఖ దుఃఖములు అన్నారు. ఎందుకంటే ఈ స్థానములకు 7వ స్థానము ప్రతి గృహమునకు నీచ అందురు. నీచ అనగా బలము తగ్గుట. ఓకేనండి, చూడండి ప్రతి ఉచ్చ స్థానానికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి శుక్రుడు మీనంలో ఉచ్చ స్థితిని పొందితే దానికి ఎదురెళ్ళు కన్యలో నీచ స్థితిని పొందుతాడు. ఓకే అండి, ఇక్కడ ఈ ఉచ్చ స్థానాలు నీచ స్థానాలలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక గ్రహం ఉచ్చ స్థితిలో ఉంది అంటే ఆ గ్రహం ఎక్కువ బలాన్ని కలిగి ఉందని అర్థం. ఓకేనండి, అదే నీచ స్థానంలో ఉంటే తక్కువ బలాన్ని కలిగి ఉందని అర్థం. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ శుభగ్రహాలంటే మనకు ఫ్రెండ్స్, పాపగ్రహాలంటే ఎనిమిస్ అనుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఒక శుభగ్రహం బలంగా ఉచ్చ స్థానంలో ఉంది అంటే మన ఫ్రెండ్ బాగా బలవంతుడు, మనకు ఎక్కువ సహాయం చేయగలడు. కొన్ని అదే మనకు ఉన్నటువంటి అంటే మన జన్మలగ్న పాపగ్రహం ఉచ్చ స్థానంలో ఉంది, మన శత్రువు చాలా బలవంతుడు కాబట్టి ఎక్కువగా ధ్వంసం చేస్తాడు. ఓకే అండి, సో ఇది ఫలితాలు చెప్పేటప్పుడు ఆ ఇంటెన్సిటీ ఆ వ్యక్తికి ఆ భావంలో శుభగ్రహం ఎంత అంటే ఉచ్చ స్థితిలో ఉంటే ఎక్కువగా ఆ భావం అన్నది అక్కడ ప్రకాశిస్తుంది. ఓకే అండి, అదే పాపగ్రహం ఉచ్చ స్థానంలో ఉంటే అక్కడ ఎక్కువగా పాపత్వం అన్నది మనం చూడవచ్చు. అదేవిధంగా శుభగ్రహం నీచబడి ఉన్నట్లయితే అక్కడ తక్కువ శుభ ఫలితాలు చూడడానికి అవకాశం ఉంటుంది. పాపగ్రహం నీచబడినట్లయితే తక్కువ పాపత్వాన్ని మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ గ్రహాలు ఉన్నటువంటి డిగ్రీలను కూడా గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన జ్యోతిష శాస్త్రానికి కర్మ సిద్ధాంతంతో లింక్ చేసుకుని మనం నేర్చుకుంటున్నాం కాబట్టి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో గురువు ఉన్నారు. ఓకేనండి, ఇప్పుడు గురువు శుభగ్రహం అయ్యే లగ్నాలు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మేష లగ్నాలకు చతుర్థంలో గురువు అంటే చతుర్థం అన్నది చాలా బలంగా ఉంది. అదే విధంగా మీనానికి పంచమం బలంగా ఉంది. ఓకే అండి, ఇప్పుడు చూడండి కాలచక్రంలో చాలా మంది పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. ఓకే అండి, ఇప్పుడు ఎవరికైతే మంచి విద్యావంతులు జన్మించాలో వారికి మీన లగ్నం అన్నది ఫేవరబుల్ గా ఉంటుంది. ఓకే అండి, కాబట్టి ఈ లగ్నంలో ఈ సమయంలో అలాంటి వారు మీన లగ్నంలో జన్మించడానికి అవకాశాలు ఉంటాయి. ఇక అదే విధంగా ఎవరైతే మంచి స్థిరాస్తులు కలిగి ఉండాలో వారికి మేష లగ్నము, అదే విధంగా ఎవరికైతే మంచి ధనము అంటే మంచి నిల్వధనము పిత్రార్జితం ఉండాలో వారికి వృశ్చిక లగ్నము. ఈ విధంగా మనం చూడండి మొదటి నుంచి మనం ఈ కర్మ సిద్ధాంతానికి మనం ఇక్కడ జ్యోతిష్యానికి లింక్ చేసి నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ శాస్త్రం చాలా బాగా అర్థం అవుతుంది. రేపొద్దున మనకి ఈ సిజేరియన్ ముహూర్తాల్లో కానివ్వండి, పర్టికులర్ గా ఒక వ్యక్తి కర్మను మనం లెక్కించడానికి ఈ కాన్సెప్ట్స్ అన్ని బాగా మనకి ఉపయోగపడతాయి. సో ఇదండి ఈరోజు వీడియో. నమస్తే.